అంటే ఇంత సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయడం. ఇంత డబ్బులు ఏం చేసుకుంటారు సార్ అని అంటే కనుక ఫస్ట్ ఇనీషియల్గా ఏం చెప్పారు, 5 రూపీస్ అని అదేంటి టికెట్, ప్రతి ఒక్క టికెట్ మీద 5 రూపీస్ రామ్ మందిర్కి ఇస్తా అన్నారు. అది ఇనీషియల్గా చెప్పారు నాకు. అప్పటికే నేను షాక్ అయ్యాను. సో నేనేమనుకున్నాను, సర్లే ఎంత వస్తుందిలే, మ్యాక్సిమం ఒక 10 లక్షలు ఇస్తామేమో, 20 లక్షలు ఇస్తామేమో అనుకున్నాము. బట్ నాకు తెలిసి ఈరోజు ఆ నెంబర్ ఒక 5 కోట్లు అయినట్టు ఉంది నాకు తెలిసి. సో రామ్ మందిర్కి అంత డొనేట్ చేస్తున్నాము అని నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎవరు ఏ సినిమా నుంచి కూడా ఇంత డొనేషన్ ఒక టెంపుల్కి ఇచ్చుండరు. అండ్ నేను యాక్చువల్గా ఇనీషియల్గా ఓన్లీ బిగినింగ్ అమౌంట్ అనుకున్నాను. బట్ లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మీరు చూడబోయే సినిమా, అంటే మీరు సినిమా చూస్తున్నారు కదా, చూస్తున్నప్పుడు ఎలాగైతే ఈ సినిమాని ఒక టెంపుల్లా ఫీల్ అవుతున్నారో, ఒక నిజంగా హనుమంతుల వారిని ఎలా చూసామని ఫీల్ అవుతున్నారో, సో తెలియకుండా మీరు, అంటే మీకు చాలామంది తెలియకుండా మీరు రామ్ మందిర్కి ఒక 5 రూపాయలు మీరు చూసిన ప్రతిసారి డొనేట్ చేస్తున్నారు. సో అది కేవలం నిరంజన్ గారి వల్లే అది పాసిబుల్ అయింది. నేను అది కూడా అడిగాను, సార్ ఓన్లీ మనం అయోధ్యకే ఇస్తున్నాము, ఇంకా మనకి భద్రాచలం టెంపుల్ ఉంది, ఇంకా చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి అంటే, ఏం కాదు ప్రశాంత్, మనం సో ఇది అంతా కూడా మనకు దేవుడు ఇచ్చిందే, సో నాకు రిటర్న్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం లేదు, ఈ చిన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం చూసుకుందామని చెప్పి అన్నారు. సో చాలా గ్రేట్ సార్. అండ్ అంటే సినిమా నుంచి ఇంత పెద్ద సక్సెస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాకు ఈ మీ ఆదరాభిమానాలు చాలు. సో ఈ సినిమా నుంచి ఏదైతే వస్తున్న ప్రాఫిట్ ఉందో అది మళ్ళీ దేవుళ్ళ వారికి అండ్ ఆల్సో మళ్ళీ ఈ సినిమాలు తీయడానికే ఖర్చు పెడతాం. సో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి వేరే బిజినెస్లో ఎక్కడ పెట్టరు, మళ్ళీ సినిమాలోనే పెడతారు, మళ్ళీ సినిమాలే తీస్తారు. సో ఈ తీయడం వల్ల ఎంతోమంది మనలాంటి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. అండ్ ఎంతోమంది థియేటర్స్ వాళ్ళు బతకగలుగుతారు, అందరూ బతకగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు.